హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైల్ ఆఫ్ లైఫ్ బై జ్యోతి. సో మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఊరు పెడన వెళ్ళి అక్కడ ఉన్న శ్రీ పైడమ్మ అమ్మవారి సంబరాలకి అటెండ్ అయ్యామని చెప్పాం కదా. సో బిఫోర్ వీడియోలో నేను అదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ టెంపుల్ స్టోరీ అంతా. లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అమ్మవారికి నైవేద్యంగా ఇచ్చిన నాటుకోడులను ఇప్పుడైతే కర్రీ వండుతున్నాం. ఇప్పుడు ఇక్కడ నీట్గా కోడులను అయితే క్లీన్ చేస్తున్నాం, మా మావయ్య వాళ్ళు ఇంకా మా హస్బెండ్ కూడా. సో ఇవైతే నేనే క్లీన్ చేసినట్టు బిల్డప్ ఇస్తున్నా. ఇక్కడ మొత్తం 4 కోళ్ళని ఇలా క్లీన్ చేసి తర్వాత ఇలా మంట వేసి కాల్చుతున్నారు. కాల్చిన తర్వాత వీటికి మొత్తం పసుపు రాసి నీట్గా నీళ్లు వేసి కడిగేయాలి. ఇప్పుడైతే కటింగ్, కోడిని ఏ పార్ట్కి ఆ పార్ట్ విడివిడిగా ముక్కలుగా కట్ చేసేయాలి. సో మొత్తం క్లీనింగ్ కటింగ్ అయిపోయాక మా చికెన్ పీసెస్ అయితే ఇలా ఉన్నాయి. మొత్తం 4 నాటుకోళ్ళు 4 కేజీల వెయిట్ అయితే వచ్చింది. ఇంకా పక్కన నేనైతే ఉల్లిపాయలు కట్ చేస్తున్నా కర్రీ కోసం. సో లివర్ ముక్కలన్నిటికీ మసాలాలు పట్టించి ఇలా స్టిక్కి పెట్టేసాం. స్టవ్ పై ఇలా మా మావయ్య గారు అయితే కాల్చుతున్నారు వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇంకో పక్కన నాటుకోడి కూర వండడానికి పెద్ద గిన్నె తీసుకుని నూనె వేసి హీట్ చేసాము. నూనె వేడెక్కాక బిర్యానీ మసాలాలు వేసి ఫ్రై చేయాలి. తర్వాత తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా ఫ్రై చేస్తున్నాము. ఇవి వేగేలోపు నేనైతే గారెలు వేస్తున్నా. ఇంకో పక్కన ఇలా ఫస్ట్ కొంచెం వేయించి తీసేస్తున్నా, మళ్ళీ సెకండ్ టైం అయితే నూనెలో వేసి ఫ్రై చేస్తున్నాను. అప్పుడు గారెలు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. నాటుకోడి కూర చిల్లుగారి అదిరిపోయే కాంబినేషన్ కదా. ఈరోజు మా ఇంట్లో గిన్నెలు అయితే ఖాళీ అవ్వాల్సింది అంతే. ఉల్లిపాయలు వేగాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసాము. ఇలా నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయడం వల్ల కూర చాలా రుచిగా ఉంటుంది. కాకపోతే కలుపుతూ ఉండాలి, గిన్నెకు అంటుకుపోతుంది. ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా కాల్చి క్లీన్ చేసుకున్న నాటుకోడి ముక్కలను వేసేయాలి, బాగా కలుపుకోవాలి. ఇందులోకి పసుపు ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి చికెన్ ముక్కల్లోంచి వచ్చిన నీరు ఎగిరిపోయేంత వరకు ఉడికించాలి. తర్వాత మూత తీసి చూస్తే ఇలా నీళ్ళన్నీ ఎగిరిపోయాయి మొత్తం. ఇప్పుడు ఇందులోకి నీళ్లు వేసుకోవాలి. ముక్క మునిగే వరకు నీళ్లు వేసుకుంటే చాలు. ఇలా మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఈలోపు పక్కన లివర్ పీసెస్ అయితే చాలా క్రిస్పీగా మంచిగా కాలాయి. ఈ ముక్కలన్నీ వంట చేస్తూనే మేము అందరం ఒక్కొక్క పీస్ తినేసాం. ఇంకా చికెన్లో నీళ్లు దగ్గరికి అయ్యాక ఇందులోకి కారం వేస్తున్నాం. కారం వేసాక బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి గసగసాలు కొబ్బరి కలిపి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకుంటున్నాం. ఈ గసగసాలు కొబ్బరి పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ కూడా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మ్యాక్సిమం మేము చేపల్లో తప్ప నాన్ వెజ్ కూరలన్నింటిలో ఈ గసగసాల పేస్ట్ని వేస్తూ ఉంటాము. లాస్ట్లో ముక్క ఉడికిన తర్వాత ఇలా నూనె పైకి తేలుతుంది. ఈ టైంలో ఉప్పు కారాలు సరిపోయే లేదో చెక్ చేసుకుని వాటిని సెట్ చేసుకోవాలి. ఇంకా అప్పటి వరకు గారెలు వేసి అలసిపోయి ఇంకా లాస్ట్లో వీడియో కోసం మాత్రం మొత్తం కర్రీ అంతా నేనే చేసినట్లు బిల్డప్ ఇస్తున్నాయి. ఇక్కడ చూసారా, ఇలా గ్రేవీ కొంచెం చిక్కబడ్డాక ధనియాల పొడి వేయాలి. ఇంకా లాస్ట్లో గార్నిష్ కోసం 2 పెద్ద కట్టలు తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, వేడివేడిగా నాటుకోడి కూర రెడీ. ఇంకో పక్క చిల్లుగారులు కూడా రెడీ అయిపోయాయి. నాటుకోడే చిల్లుగారి ఈ రోజు లంచ్. యమ్మీగా లంచ్ అయితే అందరం తినేసాం. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.